మిస్టర్ నెల్లూరు సీజన్ 1 ఆడిషన్స్ నెల్లూరు నగరంలోని స్థానిక తేజస్విని గ్రాండ్ హోటల్ నందు ఏజే క్రియేషన్స్ రవళి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మిస్టర్ నెల్లూరు సీజన్ 1 ఆడిషన్స్ 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి, బిగ్ బాస్ ఫేమ్ జశ్వంత్ జెస్సీ, సినీ నటుడు భరత్ కాంత్, రవళి, ప్రసన్న, శ్రీదేవి తదితరులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి నెల్లూరు జిల్లా నుండి పాల్గొన్న పోటీదారులకు ఆడిషన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ మహానగరాలకు ధీటుగా నెల్లూరు నగరంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో శుభపరిణామమని, భవిష్యత్తులో మరెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు. త్వరలోనే గ్రాండ్ ఫినాలే అట్టహాసంగా నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో 25 కళా సంఘాల కన్వీనర్లు హరిబాబు, అమీర్ జాన్, నెల్లూరు నగరానికి చెందిన ప్రముఖులు, స్పాన్సర్లు తదితరులు పాల్గొన్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. రవళి గారికి ఒకసారి మీరు అందరూ చప్పటితో అభినందించాలి. రవళి గారు నా దగ్గరికి వచ్చినప్పుడు మిస్టర్ నెల్లూరు చేస్తానంటే కొంత డౌట్ వచ్చింది. కానీ ఇప్పుడు చూస్తే మేము చేసిన ప్రోగ్రామ్స్ కంటే బాగా చేశాను రవళి గారు. మేము చేసిన మిస్ నెల్లూరు కానీ, మిస్సెస్ నెల్లూరు కానీ, సత్యభామ కానీ ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికంటే కూడా చాలా చక్కగా అరేంజ్ చేశారు. దానికి జడ్జిలుగా జస్వంత్ గారు, భరత్ గారు, అడ్వకేట్ ప్రసన్న గారు, శ్రీదేవి గారు రావటం నాకు జడ్జిమెంటు చాలా బాగా నచ్చింది. నెల్లూరులో అమ్మాయిలే కాకుండా అబ్బాయిలు కూడా అందంగా ఉంటారని నాకు ఇప్పుడు తెలిసింది. ఎంత చక్కగా ఉంటారంటే అబ్బాయిలు సినిమాలో ఏమనుకు వస్తారు నాకు అర్థం కాదు. ఎంతసేపు ఆ సినిమా అల్లు అర్జున్ కానీ మనోళ్ళు అంతకంటే మించి అందంగా ఉన్నారు. చాలా చక్కగా ఉన్నారు. ఎంతమంది అందగాళ్ళు ఉన్నారు నాకు తెలియదు. టోటల్గా వారిని నేను అభినందిస్తున్నాను. ఒక్కొక్కరు అడుగు వాక్ చేస్తున్నా, మాట్లాడుతున్నా, వాళ్ళ తండ్రి అభిప్రాయాలు చెప్తున్నా, వాళ్ళ వాళ్ళ ఫ్యూచర్ చెప్తున్నా నాకు ఆశ్చర్యకరం ఉంది. ఆ అబ్బాయి 18 years అన్నాడు. ఎంత బాగా ఫ్యూచర్ గురించి చెప్పాడంటే ఇలాంటి వాళ్ళు నెల్లూరులో అని చెప్పేసి మనం ఇంకా గర్వపడాలి. మా ఉద్దేశం ఏంటంటే మేము ఎందుకు ఈ కార్యక్రమాన్ని ప్రోగ్రామ్స్ ఎందుకు చేస్తున్నామంటే ఒకప్పుడు సినిమాలలో ఎక్కడెక్కడో హీరోలు వచ్చేవాళ్ళు. మన తెలుగువారు ఎందుకు రాకూడదు అనే ఉద్దేశంతోనే ఈ మిస్ నెల్లూరు, మిస్సెస్ నెల్లూరు చేయటం కూడా కార్యక్రమం. ఈ మిస్టర్ నెల్లూరు కూడా సెలెక్ట్ అయిన వాళ్ళకి సినిమాలో అవకాశం తప్పకుండా ఇస్తాం. సినిమాలో అవకాశం ఇవ్వాలని చెప్పి తెలుగువారు తెలుగు సినిమాలు నటించాలి, ఆంధ్రాలో షూటింగ్ జరగాలి. ఈరోజు నెల్లూరులో 20 సినిమా షూట్లు జరుగుతున్నాయి. ఈరోజు నెల్లూరు ఒక సినిమా హబ్గా తయారైంది. దాంట్లో మేము సెలెక్ట్ చేసిన అమ్మాయిలు, మేము సెలెక్ట్ చేసిన అబ్బాయిలు నటిస్తున్నారు. ఇది ఒక గర్వంగా చెప్పుకోవచ్చు. ఇది చాలా ఫ్యూచర్లో భవిష్యత్తు, వాళ్ళ భవిష్యత్తు ఇంకా ఆంధ్రాలో షూటింగ్ జరగాలి, ఆంధ్రాలో వాళ్ళు నటించాలి, తెలుగులో నటించాలి. చిన్న సినిమాలన్నీ ప్రజలు ఆదరిస్తారు. ఇప్పుడు ఆర్టిస్టులు కావాలి. కాబట్టి ఇళ్లలో కూర్చొని మీరేదో జాబ్ చేసుకోకుండా ఒక మనిషి పుడితే ఏదో సాధించాలి. ఆ సాధించే గోల్ ఇవన్నీ ఒక బేసు. తప్పకుండా మేము సెలెక్ట్ చేసే ప్రతి ఒక్కరు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. రవళి గారికి మరొకసారి అభినందిస్తూ ఇంతమంది ఒక వేదిక తీసుకొచ్చినందుకు చేసుకుంటూ మరొక చిన్నం ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన చాలామంది కోటీసులు ఉంటారు, డబ్బులు ఉంటారు. ఒక ప్రోగ్రామ్ చేసేటప్పుడు సపోర్ట్ చేయట్లేదు. ప్రతి ఒక్కరు కూడా ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తే ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ వస్తాయి. కాబట్టి దయచేసి వాళ్ళ స్తోమతగా ఇటువంటి ప్రోగ్రామ్స్ ప్రోత్సహిస్తే తరచూ కంటిన్యూగా ప్రతి జరుగుతాయి. కాబట్టి మా ఉద్దేశాన్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా చేసే ప్రోగ్రామ్కి ఫైనాన్స్ సపోర్ట్ చేస్తే మీ అందరి భవిష్యత్తుగా ఉంటూ ఇంతమంది అందగాలు ఇచ్చేందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు చేసుకుంటాం. హాయ్ అండి, మీ అందరికి మీకు తెలిసే ఉండొచ్చు బిగ్ బాస్ జెస్సీని. సో ఆఫ్టర్ లాంగ్ టైం నెల్లూరుకి వస్తున్నాను బికాస్ ఆఫ్ ఏజే ఈవెంట్స్. వాళ్ళు మిస్టర్ నెల్లూరు అని చెప్పి ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు. ఫ్యాషన్ గురించి ఫస్ట్ టైం ఒక మెన్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంతవరకు మిస్ నెల్లూరు నుంచి చాలా ఈవెంట్స్ తిరిగాయంట. సో ఫస్ట్ టైం మెన్స్కి ఎక్స్క్లూజివ్ అబ్బాయిల కోసమే ఇది ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు, వాళ్ళ టాలెంట్ బయటకు తీసుకురావడానికి. సో ఆ ఈవెంట్లో పార్ట్ అవ్వడానికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అట్ ద సేమ్ టైం చాలా మంది టాలెంటెడ్ ఉన్నారు నెల్లూరులో కూడా. సో ఇక్కడ నుంచే చిన్న చిన్న స్టెప్స్ నుంచి మిస్టర్ నెల్లూరు నుంచి మిస్టర్ ఏపీ అలా ఒక్కొక్క స్టెప్ నుంచి వస్తూ చాలా వాళ్ళ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. అట్ ద సేమ్ టైం నెల్లూరులో కూడా చాలా మంచి మోడల్స్ ఉన్నారు. నేను షాక్ అయ్యాను ఫస్ట్ టైం చూడడం వల్ల. ఎందుకంటే నేను అనుకోలేదు నెల్లూరులో ఇంత మంచి టాలెంటెడ్ పీపుల్స్ ఉన్నారని చెప్పి, గుడ్ లుకింగ్ పీపుల్ ఉన్నారని చెప్పి, దట్ టు ఇన్ మెయిల్స్లో. సో డెఫినెట్గా ఫ్యూచర్లో
మోడలింగ్ అనేది వీళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తే డెఫినెట్గా వీళ్ళ నుంచి ఒక మంచి బెస్ట్ మోడల్ ఇండియాకి వెళ్తారని చెప్పి నేను నమ్ముతానండి. థ్యాంక్స్ లాట్ అండి. ఇది సెకండ్ టైం అండి. ఫస్ట్ టైం ఒకసారి చదువుకుంటున్నప్పుడు రోజుల్లో వచ్చాను. సో ఇది సెకండ్ టైం వచ్చాను. బట్ నేను నెల్లూరులో నాకు ఏం ప్లేసెస్ తెలియవు, మీరేం చెప్తే వెళ్తాను అక్కడికి. సో మామూలుగా 18-28 అని ఇచ్చారు. మామూలుగా ఇండియా వైజ్ ఎగ్జాంపుల్ మైట్ బి వీళ్ళు యంగ్స్టర్స్ కోసం ఎంకరేజ్ చేద్దాం అనుకుంటున్నారు. అంటే మిస్టర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాంపిటీషన్ చూస్తే ఫ్యాషన్ వరల్డ్లో మిస్ అని ఉంటుంది. మిస్ నెల్లూరు సత్యం, మిస్ ఏపీ, మిస్ తెలంగాణ అని ఉంటాయి కదా. సో ఇలా ఏంటంటే వీళ్ళు అన్మ్యారీడ్ వాళ్ళకి, మ్యారీడ్ వచ్చేసరికి మిస్సెస్ అయిపోద్ది మళ్ళీ. సో ఇలా ఆ కేటగిరీలో చూసుకుంటే వీళ్ళు పెట్టుకున్న కేటగిరీ 18 to 28 అనేది డెఫినెట్గా ఆ ఏజ్ గ్రూప్లో మ్యారేజ్ అవ్వవు, అబ్బాయి తక్కువ మంది అవుతాయి మ్యారేజెస్. సో ఆ కేటగిరీలో చూసుకుంటే కరెక్ట్గా తీసుకున్న డెసిషన్ ఇట్స్ రైట్ డెసిషన్ యాక్చువల్లీ. వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంది ఈ ఈవెంట్స్ వాళ్ళకి. ఖచ్చితంగా అన్మ్యారీడ్ పీపుల్ని ఇలాంటి ఈవెంట్స్లో రమ్మని చెప్తాం. మేమైతే అదే చేస్తాం ఫ్యాషన్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిక్వైర్మెంట్స్ అండి, ఫర్ ఎగ్జాంపుల్ మూవీ ఉన్నాయి. మూవీ రిక్వైర్మెంట్స్ ఏముంటాయి, మాకు 25 బిలో ఏజ్ గ్రూప్ కావాలి అని అంటారు, రిక్వైర్మెంట్స్ కావాలంటారు. సో ఆ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ కాబట్టి అప్లై చేసుకుంటాం మేమైనా సరే. ఇప్పుడు నేను యాక్టర్ని, నా ఏజ్ 30 అనుకో, 30 అని చెప్పి అప్లై చేశాను ప్రతి మూవీకి. వాళ్ళ రిక్వైర్మెంట్స్ బట్టి ఫుల్ఫిల్ ఉంటాయి. వీళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి 18-28 ఇట్స్ ఓపెన్ ఆఫ్. ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు. 35 వాళ్ళకి మీకు కావాలని తర్వాత ఇంకో ఈవెంట్ కండక్ట్ చేస్తారేమో, అప్పుడు వాళ్ళకి వీళ్ళకి ఉంటుంది ఛాన్స్, వాళ్ళకి ఉంటుంది కదా ఛాన్స్. సో అప్పుడు వీళ్ళు వచ్చి మాకెందుకు లేదని చెప్తే ఇంకే అడుగు చేయడానికి లేదు కదా. సింపుల్ అంతే. ఏంటంటే రిక్వైర్మెంట్స్ అంతే. కొన్నిసార్లు ఫెమినా కూడా ఏం చెప్తారు, ఫెమినా వాళ్ళు కూడా 18 to 26, 27 ఆ ఏజ్ గ్రూప్ వరకే చెప్తారు ఫెమినా కూడా. వేరే అమ్మాయిలకి ఎందుకు కాదంటే అలా ఏమి ఉండదు. బికాస్ వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్, వాళ్ళ ఈవెంట్స్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటో వాళ్ళు అడుగుతారు, వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకుంటారు అంతే. సింపుల్ లాజిక్. బాగున్నారు, చాలా బాగున్నారు. యాక్చువల్లీ అనుకోలేదు. అంటే మెయిల్ మోడల్స్లో ఇంత గుడ్ లుకింగ్, వాళ్ళ ఫ్యాషన్ నాలెడ్జ్ గురించి తెలుసు. చాలామంది డ్రెస్సింగ్ స్టైల్స్ చాలా బాగున్నాయి, వాక్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ టైం వాక్ చేస్తున్నాను, నేను చాలా షాక్ అయ్యాను. చాలా మంది చాలా గ్రేస్ఫుల్గా వాక్ చేస్తున్నారు, చాలా బాగుంది. ఇంకా నేనే ఇంప్రెస్ అయ్యి మార్క్స్ ఒక్కొక్కటి 10/10 కూడా ఇచ్చాను ఒకరికి. సో చాలా మంచి మోడల్స్ ఉన్నారు నెల్లూరులో. ఒక ప్రాపర్గా మంచి ఇంకా ఈవెంట్స్ రెగ్యులర్ కండక్ట్ చేస్తే వీళ్ళలోంచి ఇంక బెస్ట్ కూడా వస్తారన్నమాట ఫ్యూచర్లో. అది. నమస్కారం, నా పేరు భరత్ కాంత్. నేను యాక్టర్ని. నా మూవీ లాస్ట్ మంత్ 19th రిలీజ్ అయింది. నేను నెల్లూరులో పుట్టి పెరిగాను. బట్ ఈ ఈవెంట్ ఇలా ప్లాన్ చేసి ఆ మోడలింగ్ అనేది నెల్లూరు వరకు కూడా వచ్చింది అంటే నాకు మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడికి వచ్చాక పార్టిసిపెంట్స్ తక్కువ ఉంటారు అనుకుంటే చాలామంది పార్టిసిపెంట్స్ వచ్చారు. అండ్ బ్లైండ్గా రాలేదు, వాళ్ళకి నిజంగా ఫ్యాషన్ గురించి ఐడియా ఉంది. ఇలాంటి ఈవెంట్స్ అనే దాని గురించి ఒక అవగాహనతో వచ్చారు. అండ్ వాళ్ళ ఫ్యూచర్లో నిజంగా ఒకవేళ పై స్టేజ్కి వెళ్తే ఇది ఒక ఫస్ట్ స్టెప్ లాగా డెఫినెట్గా యూజ్ అవుతుంది. అంటే వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ప్రొఫెషనల్గా పెద్ద మిస్టర్ ఇండియా ఇవన్నీ జరిగేటప్పుడు ఇలాంటివి వాళ్ళు అటెంప్ట్ చేస్తే వాళ్ళకి ఒక నాలెడ్జ్ వస్తుంది అసలు ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పి. అలా ఇవాళ మాకు కనిపించింది ఏంటంటే ఏదో సరదాగా ఊరికే చేసామన్నట్టు కాకుండా ఆల్రెడీ వాళ్ళు ఇంతకుముందు కొంచెం తెలుసుకొని పార్టిసిపేట్ చేసి మళ్ళీ ఇక్కడ కూడా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ఒక నెల్లూరు అబ్బాయిగా నాకు చాలా మంచిగా అనిపించింది. యా, అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీదేవి, విఎల్సిసి ఇన్స్టిట్యూట్ హెచ్ఓఐని. ఇవాళ ఇక్కడ మిస్టర్ నెల్లూరు సీజన్ 1 అనే ప్రోగ్రామ్ గ్రాండ్ ఆడిషన్స్ రౌండ్ కంప్లీట్ అయింది. ఆడిషన్స్ రౌండ్ లాగా లేదు, ఇదైతే గ్రాండ్ ఫినాలే లాగా జరిగింది. చాలామంది ఆల్మోస్ట్ 26 కంటెస్టెంట్స్ పార్టిసిపేట్ చేశారు. ఒకళ్ళ మించి ఒకళ్ళు. ఇంకా టాలెంట్ రౌండ్ అనేది పెండింగ్ ఉంది. సో ఇంట్రడక్షన్ రౌండ్ అయితే చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. చాలా అంటే చాలా స్టూడెంట్ ఎవరైతే వచ్చారో పార్టిసిపెంట్ హిడెన్ టాలెంట్ ఉంది వాళ్ళలో. యాక్చువల్గా శ్రీమతి నెల్లూరు కావచ్చు, మిస్ నెల్లూరు ఇలాంటివంతా ఫీమేల్స్కి చాలా ఈజీ ఇలాంటి టాలెంట్ రౌండ్లో సక్సెస్ అవ్వటం విత్ దేర్ కాస్ట్యూమ్స్, ప్రాపర్టీస్ ఆర్ వాట్ ఎవర్. కానీ బాయ్స్కి అనేది చాలా కష్టం. సో వాళ్ళకుండే ఆయుధం జస్ట్ డ్రెస్ అండ్ షూస్ అలాంటి చాలా సెలెక్టెడ్. సో దాంట్లోనే వాళ్ళు ఒక వాకింగ్ స్టైల్ కావచ్చు, క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చే విధానం కావచ్చు, అలా చాలా బాగా జరిగింది. ఇది ఆడిషన్స్ మాత్రమే. వీళ్ళే గ్రాండ్ ఫినాలే ఎవరైతే కొంచెం ఇదిగా ఫీల్ అయ్యారో వాళ్ళలో కాన్ఫిడెన్స్ ఫుల్ పెరుగుతుంది. సో ఇంత మంచి ఈవెంట్ ఇంత సక్సెస్గా జరగాలంటే ప్రాపర్ హార్డ్ వర్క్ ఉంటుంది, దీని వెనక ప్రాపర్ టీమ్ వర్క్ ఉంటుంది. ఏజే ఈవెంట్స్ అనేది రవ్లీ గారి ఆధ్వర్యంలో
చాలా పర్ఫెక్ట్గా మొన్న ప్రెస్ మీట్ దగ్గర నుంచి వాళ్ళ ఆడిషన్స్ వరకు పిన్ టు పిన్ చాలా పర్ఫెక్ట్గా సక్సెస్ఫుల్గా చేసినందుకు మై హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ టు ద ఈవెంట్స్ అండ్ మేనేజ్మెంట్ అండ్ ఆల్ ది బెస్ట్ టు రవలి. ఇలాంటి బ్యూటీ కాంటెస్ట్ని నెల్లూరుకి కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సో నెల్లూరులో కూడా చాలా టాలెంట్ ఉంది. మేము ఫస్ట్ వచ్చినప్పుడు ఎలాగో అనుకున్నాము, కానీ వచ్చాక మాత్రం మాకు చాలా పెద్ద సర్ప్రైజ్ అనే చెప్పాలి. చాలామంది టాలెంటెడ్ పీపుల్ ఇక్కడ ఉన్నారు. ఇలాంటి కాంపిటీషన్స్ మరికొన్ని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.